తెనాలి రామన్ కథలంటే మనకు తెలుసు కదా, అన్నీ సరదాగా తెలివిగా ఉంటాయి. కాని ఈ కథ కొంచెం ప్రత్యేకం. ఇది తెలివికి అహంకారానికి మధ్య జరిగిన ఒక భలే ఆసక్తికరమైన పోరాటం. మరిందులో ఎవరు గెలిచారో చూదామా? చూశారా ఆ మాటలు? నేను ఏమనుకుంటే అదే చేస్తాను. నన్ను ప్రశ్నించే హక్కు ఎవ్వరికీ లేదు. అబ్బా! రాజపురోహితుడైన తాతాచార్యుల అహంకారానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? కాని తనను ఎవ్వరూ ప్రశ్నించలేరన్న ఆ ధీమానే చివరికి అతన్ని పెద్ద చిక్కుల్లో పడేసింది. సరే, ఇక మన కథలోకి అసలు వ్యక్తి వస్తున్నాడు. ఇంకెవరు? మన తెనాలి రామన్. ఆస్థాన విదూషకుడుగా అందర్నే తెగ నవ్విస్తుంటాడు కదా. కాని ఆ నవ్వుల వెనక తన మనసులో మాత్రం ఒక పగ రగులుతోంది. సరైన సమయం కోసం నిశ్శబ్దంగా ఎదురుచూస్తున్నాడు. కృష్ణదేవరాయల ఆస్థానంలో వీరిద్దరూ ఒకరికొకరు పూర్తి వ్యతిరేకం. ఒకవైపు తన తెలివితేటలతో ఎలాంటి సమస్యనైనా చిటికెలో పరిష్కరించే తెనాలిరామన్, మరోవైపు తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని అహంకారంతో విర్రవీగే తాతాచార్యులు. వీళ్ళిద్దరి మధ్య పోరాటం ఎలా ఉంటుందో కదా. అందుకే రామను ఊరికే నవ్వించడు. ప్రతి నవ్వు వెనక ఏదో ఒక కారణముంటుంది. ఇక్కడ కూడా అంతే. తాతాచార్యులకు గట్టిగా బుద్ధి చెప్పాలని ఒక పక్కా ప్రణాళికతో సరైన అవకాశం కోసం కాచుకొని కూర్చున్నాడు. అసలు ఇంత పగ ఎందుకు? దాని వెనుకో ఓ కథ ఉంది. ఒకప్పుడు మంగళగిరిలో తాతాచార్యులు అనారోగ్యంతో ఉంటే రామన్ ఎంతో సేవ చేశాడు. కాని అదే తాతాచార్యులు విజయనగరానికి వచ్చాక రామన్ను అవమానించి చీకొట్టారు. ఆ రోజు జరిగిన అవమానమే ఇప్పుడు ప్రతీకార జ్వాలగా మారింది. అయితే అంత అహంకారంగా ఉండే తాతాచార్యులకు కూడా ఒక బలహీనత ఉంది. ఎవ్వరికీ తెలియని ఒక రహస్యం, ఒక రహస్య అలవాటు. అదే మన తెనాలి రామన్ చేతిలో బ్రహ్మాస్త్రంగా మారబోతోంది. ఏంట రహస్యమంటారా? ప్రతిరోజూ తెల్లవారుజామున 4 గంటలకు తుంగభద్ర నది దగ్గరికి వెళ్లడం, ఒడ్డున బట్టలన్నీ విప్పేసి నగ్నంగా స్నానం చేయడం. ఇదే తాతాచార్యుల రహస్య అలవాటు. పైకి ఎంతో పవిత్రంగా కనిపించే ఈ పురోహితుడి బలహీనతే రామన్కు ఒక సువర్ణావకాశంగా మారింది. ఇక్కడో విషయం ఉంది. అసలు తాంత్రిక నియమాల ప్రకారం ఒక రాజపురోహితుడు నగ్నంగా స్నానం చేయకూడదు. అది నిషిద్ధం. అంటే అందరికీ నీతులు చెప్పే తాతాచార్యులే నియమాల్ని తొంగలో తొక్కుతున్నారన్నమాట. భలే కపటత్వం కదూ. సరే, ఇక అస్సలు ఆట మొదలైంది. తాతాచార్యుల బలహీనతనే అస్త్రంగా చేసుకుని తెనాలిరామన్ తన పగను ఎలా తీర్చుకోవడం మొదలుపెట్టాడో చూద్దాం. ఒకరోజు తెల్లవారుజామున ఆ చిమ్మ చీకటిలో రామన్ నెమ్మదిగా తాతాచార్యులను అనుసరించాడు. ఆ నిశ్శబ్దములో రామన్ వేస్తున్న ప్రతి అడుగు తన పగ తీర్చుకోవడం వైపే సాగుతోంది. ఇక రామన్ ప్లాన్ చూడండి. చాలా సింపుల్, కాని భలే పవర్ఫుల్. తాతాచార్యులు నదిలో స్నానం చేయడానికి దిగగానే రామన్ నిశ్శబ్దంగా అతని బట్టల దగ్గరికి వెళ్లి వాటిని తీసుకుని వేరే చోట దాచిపెట్టేశాడు. అంతే. ఇప్పుడు చూడాలి తాతాచార్యుల పరిస్థితి. స్నానం ముగించి ఒడ్డుకొచ్చి చూస్తే బట్టల్లేవు. మాయం. అప్పటిదాకా ఉన్న అధికారం, అహంకారం అన్నీ ఆ నీళ్లలో కొట్టుకుపోయాయి. ఇప్పుడు తను పూర్తిగా నిస్సహాయుడు. ఇక్కడ్నుంచి కథ పూర్తిగా మలుపు తిరుగుతుంది. అధికారం చెలాయించిన పురోహితుడు బంటుగా, ఒక సాధారణ విదూషకుడు యజమానిగా మారే సమయం వచ్చేసింది. చూసారా కాలం ఎలా మారిపోయిందో? ఒకప్పుడు తనను అవమానించి తరిమేసిన అవే తాతాచార్యులు ఇప్పుడు తన బట్టల కోసం రామన్ను బతిమాలుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రామన్ కోరుకున్నది కూడా ఇదే కదా. అప్పుడు రామన్ ఒక షరతు పెట్టాడు. ఏంటో తెలుసా? నన్ను నీ భుజాలమీద ఎక్కించుకుని రాజభవనం వరకు తీసుకువెళ్ళాలి. అబ్బా! ఇది కేవలం బట్టల కోసం కాదు. తాతాచార్యుల గర్వాన్ని, అహంకారాన్ని పూర్తిగా అణిచివేయాలనే పట్టుదల. చూసారా రామన్ తెలివి? తన కోరికను ఒక పగలా కాకుండా నువ్వు చేసిన పాపాలకు ఇదే ప్రాయశ్చిత్తం అంటూ ఒక నైతిక పాఠంలా మార్చేశాడు. దీంతో తాతాచార్యులు కాదనడానికి ఆస్కారమే లేకుండా పోయింది. సరే, ఇక కథ క్లైమాక్స్కొచ్చేసింది. రామన్ పగ చల్లారిందా? తాతాచార్యుల పరువు ఏమైంది? చూద్దాం. ఆ అధికారం, ఆ అహంకారం అన్నీ తలదించుకున్నాయి. గర్వంతో విర్రవీగిన రాజపురోహితుడు ఒక సాధారణ విదూషకుడిని తన భుజాలపై ఎక్కించుకుని మోస్తున్నాడు.
ఇంతకంటే పెద్ద అవమానం ఇంకేముంటుంది? ఇది ఎక్కడో రహస్యంగా కాదు, నలుగురు చూస్తుండగా జరగాలి. అదే రామన్ ఉద్దేశ్యం. అందుకే ఆ రద్దీగా ఉండే రాజవీధుల గుండానే ఈ అవమానయాత్ర సాగింది. ఇక ఫలితమేముంది? ఊహించిందే. అహంకారం తలదించింది. తాతాచార్యులు ప్రజల ముందు నవ్వుల పాలయ్యారు. తెనాలిరామన్ పగ చల్లగా తీయగా నెరవేరింది. ఈ కథ విన్న తర్వాత మనందరి మదిలో ఒక ప్రశ్న మిదులుతుంది. తెనాలిరామన్ చేసింది తెలివైన న్యాయమా? లేక హద్దులు దాటిన వ్యక్తిగత ప్రతీకారమా? ఆలోచించాల్సిన విషయమే కదూ?